బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ని అవమానపరిచారని స్పీకర్ అవకాశం ఇచ్చినా కూడా తప్పును సరిచేసుకోలేదని ఆరోపించారు మంత్రి పొన్నం. అయితే ఆయన కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి. నీది కాదు సభ అని మాట్లాడుతుంటే సభ స్పీకర్ గారిని దళితుడు కాబట్టి అంత దౌర్జన్యంగా అగౌరవపరుస్తుంటే కూడా శాసనసభ గౌరవాన్ని కాపాడడానికి ఒక చర్య తీసుకుంటే దాని పట్ల కూడా మళ్ళీ నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని మందలించి ఇటువంటి మంచిది కాదు సమాజానికి ప్రజాస్వామ్యానికి చట్టసభలల్లా అని చెప్పాల్సినటువంటి వాళ్ళు పోయి వాళ్ళే తిరిగి జిల్లా స్థాయి లోపల నియోజకవర్గ స్థాయి లోపల పార్టీ పక్షాన నిరసనలు చెప్పమని పిలుపునిస్తారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళ దిగజారుడుతనం ఏ విధంగా ఉందో స్పష్టంగా కనబడుతోంది. జగదీష్ రెడ్డి అహంకారంగా మాట్లాడిండు, స్పీకర్ను అవమానించిండు, దళిత స్పీకర్ను అవమానించిండు. స్పీకర్ పదానికి కులం ఉంటుందా? స్పీకర్ చైర్కు కులం ఉంటుందా? ఇదేనా? శాసనసభ్యుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యాఖ్య చేసిన తర్వాత స్పీకర్ ఆ అంశాన్ని అబ్జెక్షన్గా గౌరవ సభ్యునికి సూచిస్తారు. అవును నేనేం తప్పు మాట్లాడినా క్లారిఫికేషన్కి అవకాశం ఇచ్చారు. అధ్యక్ష మీకు ఏమైనా మనసు బాధపడి ఉంటే దాన్ని నేను వాపసు తీసుకుంటా, నేను ఇట్లా అనలేదు అని, నీది కాదు సభ అని అట్లా మాట్లాడి మళ్ళీ అవకాశం ఇవ్వలేదంటే ఎట్లనండి? ఇప్పుడు కూడా నేను అంటున్నా, సభ ఒక్కరిది ఎవరిది కాదు, కాంగ్రెస్ పార్టీది కాదు. స్పీకర్ గారు సభాస్థానంలో కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కారు. ఇప్పుడు కూడా నేను దాని మీదనే ఉన్నా, అక్కడ ఏం వెనక్కిపోయేది లేదు. తేల్చాలి. స్పీకర్ గారికి ఒక పార్టీ ఉంటుందా? ఒక పార్టీ వైపే చూసి మాట్లాడతారా? ఒకటే పార్టీకి ఇచ్చుకుంటూ పోతారా అవకాశాలు? ఇంకో సభ్యులు స్పీకర్ గారు నాకు అవకాశం ఏంటి అని అడిగితే కూడా అది నిబంధనల విరుద్ధమా? మంచి ముఖ్యమంత్రి గారికి ఇస్తలేరు, చెడును మాత్రం ముఖ్యమంత్రి గారికి ఇస్తారు. ఇదిగో తప్పు. సభానాయకుడిగా ఈ రాష్ట్రంలో మంచి జరిగిన ముఖ్యమంత్రి, చెడు జరిగిన ముఖ్యమంత్రి. దాంతోపాటుగా మంచి జరిగిన క్యాబినెట్ అంతా, చెడు జరిగిన క్యాబినెట్ అంతా. కాబట్టి ఒకరి మీద ఇది సమష్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇది ఒకరిదే ప్రాంతీయ పార్టీ లాగా మొనోఫోలీ లీడర్షిప్ కాదు. దిస్ ఇస్ ఏ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా ఒక సమిష్టి నిర్ణయంగా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న ఒక డిసిషన్ అనేది ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ ఒక పథకం ప్రకారం ముందు రోజు సాయంత్రమే నిర్ణయించుకున్నది. ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే ఇదంతా జరిగింది. నిన్న 3-4 గంటలు ఆలస్యం అవడానికి కారణం కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి, వీరికి దొరకలేదు కాబట్టి, దొరికి వారి ఆర్డర్ మేరకే ఇది చేయాలి కాబట్టి కూర్చున్నారు. అక్కడ అంత మించి ఏం లేదు, చాలా స్పష్టంగా కనబడుతుంది.